దేశమంతా ఇప్పటికే ముస్లిమ్స్ ఉన్నారు, దూదేపు లాంటి వాళ్ళు. ఇప్పటికే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఉన్నారు వాళ్ళందరూ చాలా వెనుకబడినటువంటి వాళ్ళు. అసదుద్దీన్ ఓవైసీ, అజారుద్దీన్, షబ్బీర్ అలీ లాంటి వ్యక్తులకు రిజర్వేషన్స్ లేవు. ఇప్పటికే ఉన్నది ఆ రిజర్వేషన్స్, అది జరుగుతూ ఉంది. బీసీడీలో ఉన్నారు, అది మేము వ్యతిరేకించడం. అంతేందుకు మేము 10% ఈబీసీ రిజర్వేషన్ ఇచ్చాము. ఆ 10%లో కూడా ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, రిజర్వేషన్ పరిధిలో ఇతర కులాల పేదాలు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ముస్లింల వ్యతిరేకంగా ఇప్పటికే ఇచ్చామని 10% రిజర్వేషన్స్ లో ముస్లిం సామాజిక వర్గం కూడా అందులో లబ్ధి పొందుతాం. మీరు ఆమోదించకపోతే ఇక ఢిల్లీకి గల్లీలో తెలుసుకుంటాం, మీరు ఓట్లాడడానికి వస్తుంటాం, మళ్ళీ మీ సంగతి చూస్తామని అంటున్నారు. భారతీయ జనతా పార్టీకి సంబంధం లేని అంశం అది గవర్నర్ గారికి, రాష్ట్రపతికి సంబంధించినటువంటి అంశం. మేము శాసనసభలో మీరు 10% ముస్లిం రిజర్వేషన్ కలిపినప్పటికీ కూడా దానికి వ్యతిరేకంగా మా యొక్క నిరసనలు రిజిస్ట్రేషన్ చేసి లిఖితపూర్వకంగా ఓవరాల్గా శాసనసభలో రిజిస్ట్రేషన్ చేసి అయినప్పుడు కూడా ఆ 40% రిజర్వేషన్ మేము అడ్డుకోలేదు. ఎప్పుడో మేము గతంలో కూడా అవి ఎంపీ ఎలక్షన్స్ కానీ, ఎమ్మెల్యే ఎలక్షన్స్ కానీ, స్థానిక సంస్థల ఎన్నికలు కానీ బీసీలకు పెద్దపీట వేసినటువంటి ఏకైక పార్టీ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ. సార్ సికింద్రాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, ఎక్కడైనా తెలంగాణ నుంచి కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మీకు బీసీలు ఓట్లే లేదా, బీసీలను పట్టించుకోవట్లేదు. ఈ విషయంలో అసలు